నేనున్నాను, నేను విన్నాను అని మీ ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్క అవకాశం ఇస్తేనే మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. దయచేసి ఆయన మనందరం చాలా అదృష్టవంతులవి. ఆయన ఒక్క అవకాశమే అడిగారు. 2 అవకాశాలంటే మనం ఏమైపోయారో ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దయచేసి ఇంకో అవకాశం మనం ఇవ్వకుండా ఉండాలి అంటే ఈరోజు ఎక్కడ ఏ విధంగా ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇరు పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ప్రతి చోట మా జనసేన పార్టీ చిత్తశుద్ధిగా తెలుగుదేశం పార్టీకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళతో సమానంగా నడిచి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం స్థానాల గెలుపుకి మా తాలూకు సాయి సహకారాలు అందిస్తామని చెప్పి మీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్తలు కూడాను మా సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రజల వద్దకు మేము వెళ్తున్నాం, తెలుగుదేశం పార్టీ కూడా వస్తుంది. చాలామంది అడుగుతున్నారు, అయ్యా ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మనం దించాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మేమందరం చూస్తున్నాము, ఏం చేద్దాం అని అందరూ అంటున్నారు. చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఇంకొక 1-2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడ మనం ఉపయోగించే ఆయుధం మన ఓటైన ఆయుధం. ఈ ఓటైన ఆయుధాన్ని అతి తెలివిగా సమన్వయంగా ఇరు పార్టీ కార్యకర్తలు ఎంతో డిసిప్లైన్తో తెలుగుదేశం జనసేన అభ్యర్థులకు ఓటు వేసి ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలంటే ఈ ఓటైన ఆయుధంతో సరైనటువంటి బుద్ధి చెప్తారని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మా జనసేన పార్టీ ఈ 2024లో జేఎస్పీ అంటే ఏంటంటే మా తాలూకా ముఖ్య నినాదం జగన్ సర్కార్ పోవాలి, జేఎస్పీ అంటే. అదేవిధంగా టీడీపీ అంటే తాడేపల్లి దొర పోవాలి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా పనిచేసి ఈ 2024లో ఈ తెలుగుదేశం జనసేన కూటమిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ సైకోపాలనకు అంతమొందిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ సమన్వయమే మాకు శ్రీరామ రక్ష. దయచేసి మీ అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎటువంటి వర్గపోరులు లేకుండా పార్టీ అధిష్టానం చెప్పినటువంటి మాటలకు కట్టుబడి మనందరం ఏకాగ్రతంగా ఏకీభావంతో ఏకాభిప్రాయంతో పనిచేస్తేనే ఈ జర్నీని కంప్లీట్ చేయగలమని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై ఆంధ్ర. థ్యాంక్ యూ. మన యువనేత ఢిల్లీలో ఏది మాట్లాడినా నిజమే మాట్లాడతానని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించుకుంటున్నటువంటి శంకారవ కార్యక్రమానికి వేదికను అలంకరించిన మన అందరి అభిమాన నాయకుడు, యువతరానికి భవిష్యత్తు, యువతకి నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి నా వంతుగా అన్ని రకాలుగా కృషి చేస్తానని చెప్పినటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను సోదరుడిలా ఎల్లప్పుడూ కూడా అండగా నిలబడతానన్నటువంటి నాయకుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి విచ్చేసి ఈ యొక్క శంఖారావాన్ని పూరిస్తూ రేపు రాబోతున్నటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమితో గెలుపుని ఇచ్చేయడానికి మన ముందుకు వచ్చినటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, అలాగే సభాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మన అందరి అభిమాన నాయకురాలు అమ్మ లక్ష్మీదేవి గారికి, మాజీ మంత్రివర్యులు మరి పెద్దలు గుండె అప్పల సూర్యనారాయణ గారికి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారికి, అలాగే స్థానిక శ్రీకాకుళం జనసేన పార్టీ అధ్యక్షుల ఇన్ఛార్జ్ అయినటువంటి మన కోరాడు సర్వేశ్వరరావు గారికి, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు గారికి, గొండు శంకర్ గారికి, కొర్ను ప్రతాప్ గారికి, దామచర్ల సత్య గారికి, అలాగే మనం అందరం కూడా ఎంతో అభిమానంగా గెలిపించుకున్నటువంటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, అలాగే శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు అధ్యక్షులైనటువంటి కోన రవికుమార్ గారికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా సోదర సోదరీమణులు
జనసేన కార్యకర్తలు, మా అక్కలు, చెల్లెలు, అమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా శ్రీకాకుళం నియోజకవర్గం తరపున లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే యువగలం ఖచ్చితంగా మా ప్రాంతం వస్తుందని ఎంతో ఆశతో మేమందరం కూడా ఎదురు చూశాం. అది ఆఖరికి ముగింపు సభ విజయనగరంలో భీమిల్లోనే అయిపోయిందనంటే ఒక పక్కన చాలా నిరాశపడ్డాం. అయ్యో మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని మేము చూడలేకపోయాం, ఆయనతో కలిసి నడవలేకపోయామన్న బాధ ఉన్నా మాట మీద నిలబడి మీరు ఆ రోజు మాటిచ్చారు, మా శ్రీకాకుళం జిల్లా వస్తామని మాట మీద నిలబడి ఈ రోజు మళ్ళీ మా జిల్లాకి, మా నియోజకవర్గానికి వచ్చి మా ప్రజల్లో ఇంత ఉత్సాహం నింపినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు లోకేష్ అన్న గారికి తెలియజేస్తున్నాం. ఈ రోజు చూశారు ఏ రకంగా మీ రాకతో శ్రీకాకుళం నియోజకవర్గం పులకరిస్తుందో, ఎంత ఉత్సాహంగా మా కార్యకర్తలు ఈ రోజు కదలి వస్తున్నారో. ఒక ఆడపడుచులే కాదు, మహిళలతో పాటు రైతులు గాని, యువకులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కలిసికట్టుగా ఈ యొక్క సభని ఇంత విజయవంతంగా ముందుకు వచ్చారనంటే అందరి చూపు మీ మీద ఉంది, అందరి తాలూకా ఆశ కూడా మీ మీదే ఉందనేది కూడా లోకేష్ అన్న గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లోకేష్ అన్న గారు ఈ రోజు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయేటటువంటి స్థితిలో నుంచి మళ్ళీ గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి నేను అందరికంటే ముందుండి కష్టపడతానని యువగలం పాదయాత్రలో ఒక యువకుడుగా దేశ స్థాయిలో ఎవరు కూడా సాహసం చేయలేదు. అటువంటిది లోకేష్ అన్న గారు ముందుకొచ్చి 3132 కిలోమీటర్లు ఏకదాటిగా పాదయాత్ర చేసినటువంటి ఏకైక యువ నాయకుడు మన లోకేష్ అన్న గారని తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రం మొత్తం మీద తిరిగి ఎవరైతే భయపడుతూ ఉన్నారో, ఎవరైతే